నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ మాసంలో బహుళపక్షంలో వచ్చే విదియ తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో బహుళపక్షంలో వచ్చే విదియ తిథికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే, లక్ష్మీనారాయణులు భూలోక సంచారానికి వచ్చి భూలోకంలో ఉన్నటువంటి వాకుడు చెట్టు మొదట్లో శయనిస్తారు. అలా వాకుడు చెట్టు మొదట్లో భూలోకంలో శయనించే లక్ష్మీనారాయణుల సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే అశూన్య శయన వ్రతం అనే ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించాలని పురుషార్థ చింతామణి అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. కాబట్టి శ్రావణ మాసం బహుళపక్షం విదియ తిథి సందర్భంగా అశూన్య శయన వ్రతం అనే పేరుతో లక్ష్మీనారాయణలను ప్రత్యేకంగా పూజించాలి. మీ గృహంలో లక్ష్మీనారాయణల చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి పసుపచ్చటి చామంతి పూలతో, తులసి దళాలతో లక్ష్మీనారాయణల చిత్రపటానికి పూజ చేసి లక్ష్మీనారాయణలకి తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత ఒక కలశంలో జలం తీసుకొని ఆ జలంలో రకరకాలైనటువంటి పుష్పాలు, అక్షింతలు, ఈ ఋతువులో లభించేటటువంటి పండ్ల ముక్కలు వీటన్నిటిని వేసి ఆ కలశ జలాలతో లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర అర్ఘ్యం సమర్పించాలి. ఇలా చేస్తే దీన్ని అశూన్య శయన వ్రతం అనే పేరుతో పిలుస్తారు. ఇలా ప్రత్యేకంగా లక్ష్మీనారాయణలను పూజించిన తర్వాత సాయంకాలం పూట లక్ష్మీనారాయణలకి ఊయల సేవ చేయాలి. అంటే లక్ష్మీనారాయణల విగ్రహాలు లేదా చిత్రపటము ఊయలలో ఉంచి ఊయల సేవ చేయాలి. ఇలా చేస్తే లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహం కలిగి కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. దాంపత్యంలో చక్కటి అనుకూలత సిద్ధిస్తుంది. ఇలా లక్ష్మీనారాయణలను పూజించటం, లక్ష్మీనారాయణలకు ఊయల సేవ చేయటం వీలు కాని వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణల ఆలయానికి వెళ్ళి లక్ష్మీనారాయణల పవళింపు సేవలో పాల్గొన్నా కూడా లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు రాఘవేంద్ర స్వామివారి ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామివారి ఆరాధనోత్సవాల సందర్భంగా రాఘవేంద్ర స్వామి అనుగ్రహం కలిగి జాతకంలో గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి, రాశిపరంగా ఉన్న గురుగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి రాఘవేంద్ర స్వామిని ప్రత్యేకంగా ఆరాధన చేయాలి. మీ గృహంలో పూజా మందిరంలో రాఘవేంద్ర స్వామి వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి రాఘవేంద్ర స్వామి వారి చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. రాఘవేంద్ర స్వామి వారి చిత్రపటానికి పసుపచ్చటి చామంతి పూల మాలికను అలంకరించాలి. తెల్లటి పుష్పాల మాలికలు రాఘవేంద్ర స్వామి చిత్రపటానికి అలంకరించాలి. అలాగే రాఘవేంద్ర స్వామికి అరటి పండ్లు ముక్కలు, గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు వీటిని నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే రాఘవేంద్ర స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్ళి రాఘవేంద్ర స్వామి వారిని దర్శనం చేసుకుని రాఘవేంద్ర మఠంలో ఇచ్చినటువంటి మంత్రాక్షతలు గృహానికి తెచ్చుకోవాలి. ఆ మంత్రాక్షతలు దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి శ్రావణ మాసం బహుళపక్షం విదియ తిథి సందర్భంగా అశూన్య శయన వ్రతం అనే పేరుతో లక్ష్మీనారాయణలను పూజించడం, రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాల సందర్భంగా రాఘవేంద్ర స్వామి వారిని ఆరాధన చేయటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. రేపటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే సంకష్టహార చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా ఆరాధన చేస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. పుణ్యం కొద్దీ వచ్చిన లక్ష్మి పాపం కొద్దీ పోయింది. కానీ విష్ణువుని ఏనాడు విడిచిపెట్టదు. కనుక నిత్యమైన లక్ష్మిగా ఎప్పుడూ ఆయనతో ఉంటాను. మహాలక్ష్మిని, నిత్యలక్ష్మిని, అనంతలక్ష్మిని వారి వారి పుణ్యముల కొద్దీ ఆయా లోకాల్లో, ఆయా ఇళ్లల్లో, ఆయా ఒళ్లల్లో నేను ఉంటాను. ఎప్పుడైతే కొన్నాళ్ళకి వాళ్ళ పుణ్యములు తరిగిపోతాయో, వాళ్ళ కొత్త ధర్మములేవి లేవో వాళ్ళని విడిచిపెడతాను. ఇది చెప్తున్నది ఇక్కడ. ఇప్పుడు నువ్వు మళ్ళీ పశ్చాత్తప్తుడివై విష్ణువు కృప పొంది క్షీరసాగర మథనం చేసేవి కనుక, ఆయన దయ నీకుంది గనక నేను బయటకు వచ్చాను. ఏ సంపదల రూపంతో క్రిందికి మునిగిపోయానో అన్ని సంపదల స్వరూపాన్ని నేను అని చెప్పడానికి వచ్చాను. కానీ లక్ష్మి అంటే త్రిలోకాల ఐశ్వర్యం,
ఆవిడ వెలుగు వచ్చింది. ఈ వచ్చిన నేను నిజానికి విష్ణువు దానను అని చెప్పడానికి వచ్చాను. అందుకే మీ ఎవ్వరి వైపు చూడకుండా, మీ ఎవ్వరిని వరించకుండా విష్ణువునే వరించానంటే నేను విష్ణువుకి చెందిన దానను. అక్కడికి చేరి మిమ్మల్ని చూశాను నేను. అంటే విష్ణువు హృదయంలోంచి నేను చూశాను కనుక నేను ఎవరిని? విష్ణుని హృదయ శక్తిని. లక్ష్మి అనగా విష్ణు హృదయ శక్తి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మనకు ఐశ్వర్యం కావాలని మనం అనుకుంటే సరిపోదు, ఆయన అనుకోవాలి. అంతే కదా, ఆశకేముంది, ఎన్నో అనుకుంటాం. వీడు అర్హుడని ఆయన అనుకోవాలి. కానీ ఏది రావాలన్నా భగవంతుని అనుకుంటే వస్తుంది, కానీ మనం అనుకుంటే రాదు. ఆయన అనుకోవాలంటే ఆయనకు దయ పుట్టాలి. అంతే కదా. ఇక్కడ రెండు వచ్చే, జాగ్రత్తగా వినండి. అనుకోవడం, దయ పుట్టడం. మనం ఎవరికైనా ఇది ఇచ్చానంటే మనకు అవసరం పుట్టాలి, కానీ భగవంతునికి అనుగ్రహం పుట్టాలి. తెలుసుకోండి ఇక్కడ. మనకి ఇవ్వాలి అనుకోవాలంటే ఆయన దయ రావాలి. కనుక ఆయన హృదయంలోంచి దయా సంకల్పం అనే రెండు శక్తులు బయటకు వస్తే కానీ మనకు ఐశ్వర్యం రావట్లేదు. దయా సంకల్పం దేంట్లోంచి వచ్చాయి? దయా సంకల్పము. ఈ రెండు ఎక్కడొస్తాయంటే హృదయంలో వస్తాయి. కనుక విష్ణువు హృదయంలో అమ్మవారు ఉన్నారంటే అర్థం ఏంటంటే విష్ణువు యొక్క దయ, విష్ణువు యొక్క సంకల్ప శక్తి, ఈ రెండే లక్ష్మి. అది అర్థం. అందుకని అక్కడ భాషిస్తోంది అంటే అది బొమ్మ కాదు. నారాయణునికి హృదయంలో ఉన్న దయా సంకల్పముల యొక్క రూపమే అమ్మవారు. ఆవిడ సంకల్ప శక్తి, ఆవిడ దయాశక్తి. సంకల్ప దయాశక్తులు లక్ష్మి హృదయంలో కూర్చుని చూస్తోంది. అప్పుడు మనకి విష్ణువు లక్ష్మి కలిసి దర్శనమిస్తున్నారు. కనుక ఈశ్వరుడి యొక్క సంకల్ప శక్తి, దయాశక్తియే లక్ష్మి అని చెప్పడమే హృదయంలో ఉన్నటువంటి ఆ తల్లి స్వరూపం. అటువంటి మహాలక్ష్మి కటాక్షం అప్పుడు లభించింది ఇంద్రాది దేవతలకి. అప్పుడు మథనం చేశారు. అప్పుడు మదనం చేసుకు పుట్టింది అమృతం. అది ఇక్కడ. కనుక అమృతం పొందడానికి కారణమేది? అమ్మవారి కటాక్షం. అమ్మవారి కటాక్షం దొరికేకే అమృతం దొరికింది. పరిశీలించారా? ఇది తెలుసుకోవాల్సిన రహస్యం. కనుక లక్ష్మీ కటాక్షం లభిస్తే ఏం లభిస్తుంది? అమృతం లభిస్తుంది. అమృతం అనగా ఏం చెప్పుకున్నాం? ఆనందము, శాశ్వతము, మోక్షము. అది లభించాలంటే ముందు లభించాల్సింది ఏంటంటే అమ్మదయ. అమ్మదయ అంటే ఈశ్వరుడు హృదయం. ఇప్పుడు ఈ కథలో ఈ రెండు ప్రధానం. అయితే అమృతం ఎవరిచ్చారు? తెచ్చింది ధన్వంతుడైనా, పంచింది ఎవరు? జగన్మోహిని. విష్ణువు కాదు, జగన్మోహిని. విష్ణువు కాదా? విష్ణువే. విష్ణువే జగన్మోహిని అయి పంచాడు. ఇక్కడ మనం గ్రహించవలసింది జగన్మోహిని విష్ణువే. అంటే మళ్ళీ ఎవరు? ఆవిడ అమ్మవారు, అశేష జనమోహిని. కనుక ఒక రూపంతో కటాక్షించి మరొక రూపంతో అమృతం ఇచ్చింది కనుక ఆ తల్లి అనుగ్రహం ఇది కనబడుతున్నది. ఇది గ్రహించవలసింది. అది ఆ తల్లే. ఇక్కడ విశేషం ఏంటంటే అమృతం ఎవరికి పంచింది? రాక్షసులకు పంచలేదు, దేవతలకే పంచింది. దీని అర్థం ఏమిటి? ఎవరు అమ్మవారిని గుర్తించారో, ఎవరు అమ్మవారిని ఆరాధించారో, ఎవరు అమ్మవారు పరమేశ్వరుని హృదయం అని తెలుసుకున్నారో వారిని అమ్మవారు కటాక్షించారు, వారికే అమ్మవారు అమృతం పంచారు. ఇది తెలుసుకోవాల్సినది. ఈ కథ మొత్తం సాధకుడు ఎలా ఉండాలి, ఎలా ఉంటే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది, లక్ష్మీ కటాక్షం లభిస్తే ఏం లభిస్తుంది, మొత్తం క్షీరసాగర మథంలో కనబడుతుంది. కనుక ఈ ఒక్క గాథని అలా మననం చేసుకుంటూ మన సాధనలోకి తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ తెలిసి దైవీ ప్రకృతితో అమ్మవారిని గుర్తించి ఆరాధిద్దాం. ఆ తల్లి కటాక్షాల కలిమికి నోచుకుందాం. అదొక్కటి లభించిందా చాలు, మోక్షం అదే లభిస్తుంది. అందుకే శంకర భగవత్పాల్ వారు మొదటి స్తోత్రం కనకధారా స్తోత్రం అయితే అదే సౌందర్యలహరి అయి భరించింది. ఇక్కడ గమనించవలసింది అచ్చంగా ఇదే భావం మనకు కనబడుతున్నది. అమ్మవారు నారాయణ హృదయంలోకి చేరి దేవతలందరినీ కటాక్షించింది. కటాక్షించిందంటే తన కడకంటి చూపులతో చూసింది. అమ్మవారి చూపులు లభించాకే ఆడ తర్వాత అమృతం లభించింది. అమ్మవారిని ఎవరు ఆరాధించారో, అమ్మవారి చూపులకు ఎవరు నేర్చుకున్నారో ఆ దేవతలకి మాత్రమే అమృతం లభించింది. ఎందుకంటే అసురులు అమ్మను గుర్తించలేదు, ఆరాధించలేదు, అనుగ్రహానికి నోచుకోలేదు, కాబట్టి అమృతం లభించలేదు. అందుకు అమృతత్వ ప్రాప్తి ఎవరికి అంటే అమ్మవారి కనుచూపుల కలిమికి నోచుకున్న వారికి మాత్రమే అమృతత్వ ప్రాప్తి. స్వస్తి. శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. శ్రావణ లక్ష్మికి స్వాగతం పలుకుతూ శ్రావణ మాసం అంతా కూడాను త్రికరణ శుద్ధి కలిగి మనం వ్యవహరించాలి. అందుకే ఆ తల్లిని కోరుకోవాలి. త్రికరణ శుద్ధి గల్గునటు దీవన నిమ్ము, అపవిత్ర భావనల్ సకలము రుపుమాపుము, అసన్ముఖీ నాదు మన ప్రశాంతతన్ వికలము చేయు రాక్షస ప్రవృత్తుల
భస్మంబునర్చి గమ్యముల్ సుఖముగ చేర్పుమో త్రిపుర సుందరి చేకొని సర్వబాధ్యతల్. అమ్మా, నా మనసు, శరీరం, బుద్ధి ఇవన్నీ కూడా నిష్టగా ఉండి ప్రతినిత్యం కూడాను నీ పూజ చేసే భాగ్యాన్ని నాకు కలిగించు తల్లి అని శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఎవరైతే కోరతారో వారి ఇంట సిరుల పంట తప్పనిసరిగా ఫలిస్తుంది. లక్ష్మీదేవికి ప్రీతికరమైనవేవి? చాలా చక్కటి యోగాన్ని ప్రసాదించేటువంటిది కలువ పూలు అని, తెలుపు రంగు పూలు అని. లక్ష్మీదేవిని బంగారపు పుష్పాలతో కూడా పూజ చేయవచ్చు. అలా పూజించలేని వాళ్ళు వెండి రూపాయలతో కూడా పూజ చేయవచ్చు. అలా పూజించలేని వాళ్ళు మామూలు రూపాయలతో పూజ చేసి వెండి రూపాయి ఒకటి చివరిలో పెట్టవచ్చు. ఆమె ప్రకృతి స్వరూపిణి కదండి. అందుకే అష్టోత్తర నామావళిలో కూడా ఓం ప్రకృత్యే నమః అన్నారు. ప్రకృతిని ఎవరైతే పరిరక్షిస్తారో వారి ఇంట లక్ష్మీదేవి ఉంటుంది అని. అందుకే మనం చక్కటి చెట్లు పెంచుకోవాలి, ఇంట్లో చక్కగా గార్డెన్ పెంచుకోవాలి. ఆ గార్డెన్లో పూలు అవంతటా అవి వికసించి చక్కగా పూలు పూసేట్టుగా చేసుకోవాలి. రోజు నిద్ర లేవగానే ఆ పూల దగ్గరికి వెళ్ళి భగవత్ సంకల్పం కోసం నేను ఈ పూలను సేకరిస్తున్నాను, భగవంతుని పూజ కోసం అని చెప్పేసి వాటికి నమస్కారం చేసి స్వీకరించాలి. అలా ఎవరైతే చేస్తారో వారి ఇంట లక్ష్మి స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. భర్తని అంతగా అనుగమించిన కారణం చేత ఏమైపోయిందంటే ఆయనకి ఆమె వద్దన్న మాట అనదు. కానీ ఎప్పుడైనా ఏదైనా ఒక కార్యం చెయ్యాలి అంటే అసలు ఆమెకి చెప్పకుండా చేయడు. ఆయన అంత అలవాటైపోయింది. అలవాటైపోయి ఏ పని చేస్తున్నా ఇలా చేస్తున్నాను అంటాడు. ఆమెకి చెప్పకుండా చేసేసినా ఆవిడేమందో, కానీ దానికి చెప్పి చేస్తే ఎంత సంతోషపడిపోతుందో, ఎంత ఆనందపడిపోతుందో దానికి చెప్తానంటాడు. అంటే ఆమె ఆయన మనసుని గెలుచుకుంది. దేని చేత? అనువర్తించడం చేత. మహాభారతంలో ద్రౌపదీదేవి సత్యభామకి ఇదే చెప్తుంది. బలవంతంగానో మందు పెట్టో మాకు పెట్టో నేను వశం చేసుకోలేదు పాండవుల్ని, అనువర్తించి నేను వాళ్ళ యొక్క మనసులు గెలుచుకున్నానని చెప్పింది. కాబట్టి మనకి శాస్త్రంలో భర్తకి ఉండేటటువంటి స్థానాన్ని అంత గౌరవించింది. ఏదైనా ఒక పని చేసే ముందు మన బుద్ధికి నచ్చినటువంటి దాన్ని ప్రమాణంగా చేసి చెయ్యకూడదు. శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని ఏ కార్యమైనా చెయ్యాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. ఒక పని చెయ్యాలన్నా, ఒక పని ఇలా చెయ్యకూడదన్నా దానికి ఏది ప్రమాణము అంటే శాస్త్రం ఒక్కటే ప్రమాణము. ఈ పని ఇలా చెయ్యవద్దు, శాస్త్రం ప్రమాణం. ఈ పని ఇలా చెయ్యండి, శాస్త్రం ప్రమాణం. శాస్త్రంతో నాకు సంబంధం లేదు, నిన్ను ఉద్ధరించేవాడు లేడు. కాబట్టి భర్తకి నమస్కరించి పీటల మీద కూర్చుని దేశకాల సంకీర్తనం చేసి పరమభక్తితో అమ్మవారి యొక్క ఉపచారముల యందు దృష్టి పెట్టి చెయ్యాలి. ఉపచారములను చేసేటప్పుడు ఏదో నేను పూజ చేస్తున్నాను అని చెయ్యడం కాదు. ఆ చేసేటప్పుడు మనసులో భావన ఉండాలి. మీరు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక పూజ చేస్తున్నప్పుడు ఒక ఉపచారం చెప్తాం, ఆ ఉపచారం పూర్తయింది అని ఎప్పుడు శాస్త్రంలో తీసుకుంటారంటే 3 ఏకీకృతమైతేనే ఆ ఉపచారములు పూర్తయ్యాయి అని చెప్తారు. ఏ 3 ఒకటి అవ్వాలి అంటే నోటితో చెప్తున్నటువంటిది ఏదో దాన్ని చెయ్యాలి, అంటే కర్మేంద్రియం చెయ్యాలి. నోటితో చెప్పినది చెయ్యి చేస్తుండాలి, నోటితో చెప్పి చెయ్యి చేస్తున్న దాన్ని మనసు చూస్తూ ఉండాలి. ఈ 3 ఏకీకృతమయ్యాయనుకోండి, అప్పుడు వ్రతం చేస్తున్నాడు అని చెప్తారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే మీరు బాగా పట్టుకుంటారు. అమ్మవారికి స్నానం సమర్పయామి అంటాం. స్నానం సమర్పయామి అనేటటువంటి ఉపచారం యథార్థానికి ఎక్కడా కూడా సంపూర్ణంగా చేయడం అనేటటువంటిది ఉండదు. మనం ఏదో ఆ కలశలో వేసినటువంటి పువ్వుతోటో ఆకుతోటో కొద్దిగా నీళ్లు తీసి చల్లుతాం అంతే.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశిష్టాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:04, సూర్యాస్తమయం 6:34. తిథి విదియ సాయంకాలం 5:07 వరకు, నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 12:33 వరకు, వర్జం ఉదయం 8:51 నుంచి 10:15 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:54 నుంచి 12:44 వరకు, అమృతకాలం సాయంకాలం 5:25 నుంచి 6:51 వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:45. నేటి విశేషం బుధవారం. బుధవారం విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. అంటే బుధవారం రోజున మనం విష్ణుమూర్తి పూజ చేసుకుంటే బుధగ్రహ అనుగ్రహం సిద్ధిస్తుంది, బుధగ్రహ దోషాలు నివారించబడతాయి. రాముణ్ణి పూజ చేసుకోవడం ద్వారా, బాలరామాయణం పిల్లల చేత చదివించడం ద్వారా పిల్లల్లో సద్బుద్ధులు పెరుగుతాయి. అలాగనే గణపతికి పూజ చేసుకోవడం ద్వారా విఘ్నాలు నివారించబడతాయి. హయగ్రీవుణ్ణి పూజించడం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహంతో ఏకాగ్రత పెరుగుతుంది. పెసలతో చేసినటువంటి పాయసాన్ని ఆయనకి నివేదన చేసి ప్రసాదం స్వీకరించడం ద్వారా విద్యార్థులలో విద్యను సద్వినియోగం చేసే శక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, పరీక్షలలో సులభంగా విజయాలను సాధించగలుగుతారు. నేటి మరో విశేషం రాఘవేంద్ర స్వామి ఆరాధన. రాఘవేంద్ర స్వామి అపూర్వమైనటువంటి వ్యక్తి. ఆయన్ని స్మరించిన, పూజించిన వృత్తి కల్పన జరుగుతుంది. వృత్తి కల్పనలో ఆ స్వామివారు విశిష్టమైన వ్యక్తి. ఆయన ఆరాధన సందర్భంగా ఆయన్ని స్మరించుకోవడం సత్ఫలితాలను ఇస్తుంది. నేటి ఆణిముత్యాలు. జీవితం శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు, శాశ్వతంగా నిలిచేది ఒక్క మంచితనం మాత్రమే. క్షత్రం వై బ్రహ్మణో యోనికి యోనికి క్షత్రస్య వై ద్విజాః. క్షత్రియుడు బ్రాహ్మణుని ఉన్నతిని ఆధారం, ఉన్నతికి. బ్రాహ్మణుడు క్షత్రియుని ఉన్నతికి ఆధారం. వీరిద్దరూ నిత్యము ఒకరినొకరు రక్షించుకుంటే చక్కని ప్రతిష్ట పొందుతారు. సర్వకాలం నుండి వచ్చే ఆ మైత్రి చెడిపోతే జగత్తంతా దిక్కుతోచనిదే అవుతుంది. నాత్రపారం లభతే పారగామి, నాత్రపారం లభతే పారగామి, మఖాగాధే నౌరివ సంప్రపన్న, మఖాగాధే నౌరివ సంప్రపన్న, చాతుర్వర్ణ్యం భవతి సంప్రమూఢం, చాతుర్వర్ణ్యం భవతి సంప్రమూఢం, ప్రజాస్తతగ్ క్షయం సంస్థా భవంతి. మహాసముద్రం నుండి ఒడ్డుకు చేరే నావ భగ్నమైతే ఒడ్డుకు చేరలేదు. అలాగే చాతుర్వర్ణ్య వ్యవస్థ చెడిపోతే ప్రజలు మూడులై దిక్కుతోచకుండా పోతారు.
ప్రజలు ప్రళయంలో చిక్కుకుంటారు. బ్రాహ్మణ రూపమైన వృక్షాన్ని రక్షించుకుంటే వారికి అది ఆనందమనే తేనెను సువర్ణాన్ని వర్షిస్తుంది. రక్షించుకొనకపోతే సదా కన్నీటిని పాపాన్ని వర్షిస్తుంది. బ్రాహ్మణుడైన బ్రహ్మచారి దొంగల నుండి వేద విషయమై రక్షణ కోరితే దేవుడక్కడ ఆశ్చర్యకరంగా వర్షిస్తాడు. అతడు సహింపరాని దుర్భిక్షాది ఉపద్రవాలను సంభవిస్తాయి. స్త్రీని కానీ బ్రాహ్మణుని కానీ చంపి పాపాత్ముడు సభలో ప్రశంసింపబడినా లేదా అతడు రాజు ఎదుట భయపడకపోయినా ఆ రాజుకు భయం కలుగుతుంది. పాపులు పాపాలు చేస్తూ ఉంటే రుద్రరూపుడైనటువంటి దేవుడు ఉద్భవిస్తాడు. పాపాత్ములు చేసిన పాపాలు చేత కలిని రుద్రుని పుట్టిస్తాడు. అతడు మంచివారిని చెడ్డవారిని అందరినీ హింసిస్తాడు అన్నాడు కశ్యపుడు. అప్పుడు ఐలుడు, ఆ రుద్రుడు ఎక్కడివాడు, ఎటువంటి వాడు? లోకంలో ఒక ప్రాణిని ఇతర ప్రాణులు చంపుతుంటే చూస్తున్నాం కదా కశ్యప, ఇదంతా నాకు చెప్పు. అసలు ఈ రుద్రదేవుడు ఎక్కడి నుండి పుడతాడు అన్నాడు. అప్పుడు కశ్యపుడు ఇలా చెబుతున్నాడు, మానవుల హృదయాల్లో ఉండే ఆత్మయే రుద్రుడు. అతడు తన దేహాన్ని పరుల దేహాన్ని కూడా హింసిస్తాడు. రుద్రుడు తుఫాను గాలి ఉత్పాతాలతో సమానుడని చెబుతారు. దేవతలను మేఘాలను పోలి అతని రూపం ఉంటుంది అన్నాడు. అప్పుడు ఐలుడు ఇలా అడిగాడు, వాయువు ఎవరిని చుట్టుకోవడం లేదు, మేఘం వర్షం కురవడం లేదు, అలాగే దేవుడు కూడా. అటువంటి పరిస్థితే మానవుల్లో కనిపిస్తుంది. కానీ మానవుడు కామంతో ద్వేషంతో బంధింపబడుతున్నాడు, మోహపడుతున్నాడు అన్నాడు. కశ్యపుడు ఇలా చెప్పాడు, ఒక ఇంటిలో పుట్టిన అగ్ని గ్రామం అంతటిని కానీ వీధుల కూడలిని కానీ కాల్చివేస్తుంది. అలాగే ఈ రుద్రదేవుడే మానవుల మనస్సులలో మోహం కలిగిస్తాడు. దానితో పుణ్యపాపాలతో అంతా అంటుకుంటుంది అన్నాడు. ఐలుడు ఇలా అడిగాడు, దండం, రాజు ఎక్కువ పాపం చేస్తున్నప్పుడు పుణ్యపాపాలు లేని ఆత్మను తాకితే ఇక ఎందుకు మానవుడు పుణ్యం చేయాలి, పాపం చేయకుండా ఎందుకు ఉండాలి అన్నాడు. కశ్యపుడు ఇలా చెప్పాడు, కలిసి ఉండటం వల్ల సంయోగం లేకపోయినా పాపులను పాపరహితులను సమానమైన దండం స్పృశిస్తుంది. ఎండిన దానితో కలిసి ఉండటం వలన తడిసిన వస్తువు కాలిపోతుంది. పాపులతో కలవని వాడు ఎప్పుడూ దండం పొందడు అన్నాడు. అప్పుడు ఐలుడిలా అన్నాడు, ఈ భూమి సజ్జనులను దుర్జనులను కూడా భరిస్తుంది. సూర్యుడు సుజనులను దుర్జనులను తరింపజేస్తున్నాడు. గాలి సజ్జనులకు దుర్జనులకు వీస్తూ ఉంది కదా, అలాగే నీరు సుజన దుర్జనులను పవిత్రం చేస్తుంది కదా అని అడిగాడు. కశ్యపుడు ఇలా చెప్పాడు, రాజకుమారా, నీవు చెప్పినది ఈ లోకంలోనే కనిపిస్తుంది, కానీ పరలోకంలో కనపడదు. ఈ రెండిటికీ తేడా మరణించిన తర్వాతనే ఏర్పడుతుంది. పుణ్యం చేసినవాడు పాపం చేసినవాడు అక్కడ వేరువేరు స్వభావాలతో సంచరిస్తారు. పుణ్యాత్మని లోకం తేనెతో నేతి ఒత్తుల వెలుగులతో నిండి ఉంటుంది. బంగారు కాంతులతో అమృత నిలయంగా ఉంటుంది. బ్రహ్మచారి మరణించాక పరలోకం చేరితే అక్కడ చావు, ముసలితనం, దుఃఖం ఉండవు. పాపుల లోకం నరకం, అక్కడ వెలుగు ఉండదు. నిత్యము శోకము దుఃఖము నిండుగా ఉంటాయి. పాపకర్మ చేసిన వాడు అక్కడ చాలా ఏళ్ళు పరితపిస్తూ శోకిస్తూ అస్థిరుడై ఉంటాడు. బ్రాహ్మణ క్షత్రియులకు పరస్పరం పడకపోతే ప్రజలను సహింపరాని దుఃఖం ఆవేశిస్తుంది. ఇది తెలుసుకొని రాజు విద్యలలో నిపుణుడైన వాడిని పురోహితుడిగా చేసుకోవాలి. పురోహితుని ముందుగా గ్రహించి తరువాతనే రాజు అభిషిక్తుడు కావాలి. ఇది ధర్మం. అందరికీ ముందు ఉండవలసిన వాడు బ్రాహ్మణుడే అని ధర్మశాస్త్రం చెబుతోంది. మొదట జరిగినది బ్రాహ్మణ సృష్టి. ఈ విషయం వేదవేత్తలకు తెలుసు. జ్యేష్ఠుడుగా పుట్టడం వలన అతనికి ప్రథమ స్థానం లభించింది. అందుచేత బ్రాహ్మణుడు మాన్యుడు, పూజ్యుడు, అగ్రపూజ పొందదగిన వాడు, ధర్మాన్ని బట్టి శ్రేష్టము,
విశిష్టము అయినదంతా అతనికి ముందుగా నివేదించాలి. రాజు బలవంతుడైనా కూడా తప్పకుండా పురోహితుడిని ఏర్పరచుకోవాలి. బ్రాహ్మణ వంశం క్షత్రియ వంశాన్ని వృద్ధి చేస్తుంది. రాజ్ఞక సర్వస్య చాన్యస్య స్వామి రాజ పురోహితగా. ఇలా రాజులకు బ్రాహ్మణులు సదా పూజ్యులు. రాజుకు ఇతరులందరికీ రాజపురోహితుడు స్వామి అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 74వ అధ్యాయం. యోగక్షేమోకి రాష్ట్రస్య యోగక్షేమోకి రాష్ట్రస్య రాజన్యాయత్త ఉచ్యతే రాజన్యాయత్త ఉచ్యతే. యోగక్షేమోకి రాజ్ఞోకి యోగక్షేమోకి రాజ్ఞోకి సమాయత్తగ పురోహితే. భీష్ముడు ఇలా చెప్తున్నాడు. రాష్ట్రం యొక్క యోగక్షేమాలు రాజు ఆధీనంలో ఉంటాయి. రాజు యొక్క యోగక్షేమాలు పురోహితుని ఆధీనంలో ఉంటాయి. ప్రజలకు కనపడని భయాలను పురోహితుడు శమింపజేస్తాడు. కనబడే భయాన్ని బాహులతో రాజు శమింపజేస్తాడు. అలా ఉంటే ఆ రాజ్యంలోని ప్రజలు సుఖపడతారు. ఈ విషయంలో ముచుకుందునికి కుబేరునికి జరిగిన సంవాదం అనే ప్రాచీనమైన ఇతిహాసాన్ని ఉదాహరిస్తారు. ముచుకుందుడనే రాజు భూమినంతా గెలిచి తన బలం తెలుసుకోవాలని కుబేరునిపై దండెత్తాడు. అప్పుడు కుబేరుడు రాక్షసులను ఆజ్ఞాపించి పంపాడు. రాక్షసులు ముచుకుందుని సైన్యాలను నుగ్గు చేశాడు. అందరూ చేశారు. తన సైనికులు చనిపోతుంటే ముచుకుందుడు తన పురోహితుడు నిందించాడు. అప్పుడు ధర్మవేత్త అయిన వశిష్ఠుడు ఉగ్ర తపస్సు చేసి కుబేరుని రాక్షసులను చంపి రాజు జయించే మార్గం కనుగొన్నాడు. అప్పుడు కుబేరుడు ముచుకుందుని దర్శించి సైన్యం చనిపోతుంటే ఇలా అన్నాడు: నువ్వు పూర్వం ఉన్న రాజులు పురోహితులు కలవారే, బలవంతులే. అంటే రాజులు పురోహితులు కలవారే అంటే బలవంతులే. అయినా నీవిప్పుడు ప్రవర్తించినట్లు ప్రవర్తించలేదే. వారంతా అస్త్రవిద్య నిపుణులు, బలవంతులైన రాజులు. వారంతా ప్రభువైన నా దగ్గరకు వచ్చి సుఖదుఖాలు నన్ను సేవించేవారు. నీకు భుజపరాక్రమం ఉంటే దాన్ని ప్రదర్శించు, అంతేగాని బ్రాహ్మణ బలంతో ఎక్కువగా ప్రవర్తిస్తా నీవేమిటి అన్నాడు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఈ మాటలు కోపించి ముచుకుందుడు కుబేరుని ఇలా అన్నాడు: నీ మాటలు న్యాయపూర్వకంగా తొట్రుపాటు లేకుండా ఉన్నాయి. బ్రహ్మక్షత్రమిదం సృష్టం ఏకయోని స్వయంభువ ఏకయోని స్వయంభువ పృథగ్బల విధానం తత్ నలోకం పరిపాలయేత్. బ్రాహ్మణ క్షత్రియ రెంటిని బ్రహ్మ ఒకే గర్భం నుండి సృష్టించాడు. వేరువేరుగా ఆ బలాలు రెండూ లోకాన్ని పరిపాలించలేవు కదా. తపోమంత్రబలం నిత్యం బ్రాహ్మణేషు ప్రతిష్ఠితం అస్త్రబాహుబలం నిత్యం క్షత్రియేషు ప్రతిష్ఠితం. తపోబలము మంత్రబలము బ్రాహ్మణులలో నిత్యము ఉంటుంది. అస్త్రబలము బాహుబలము నిత్యము క్షత్రియుల్లో ఉంటుంది. కుబేర, వారిద్దరూ కలిసి ప్రజలను పరిపాలించాలి. అలా ప్రవర్తించే నన్ను నిందిస్తావెందుకు అన్నాడు. అప్పుడు కుబేరుడు ఇలా అన్నాడు: నేను ఈశ్వరుని అనుమతి లేనిదే రాజ్యం ఎవరికీ ఇవ్వను, ఈశ్వరాజ్ఞ లేనిదే ఎవరి రాజ్యము గ్రహించను అని తెలుసుకో రాజా. నేనిచ్చిన ఈ రాజ్యమంతా పాలించన్నాడు. అప్పుడు ముచుకుందుడు ఇలా అన్నాడు: నీవిచ్చిన రాజ్యం నేను అనుభవింపదలుచుకోలేదు. నా భుజబలంతో సంపాదించుకున్న రాజ్యాన్ని అనుభవించాలని అనుకుంటున్నాడు అన్నాడు. అప్పుడు క్షత్రియ ధర్మంలో స్థిరంగా నిలిచిన ముచుకుందుని చూసి కుబేరుడు చాలా ఆశ్చర్యపడ్డాడు. అలా క్షత్రియ ధర్మం అనుసరించే ముచుకుందుడు తన భుజబలంతో పొందినటువంటి భూమిని చక్కగా పాలించాడు. ఈ విధంగా ధర్మజ్ఞుడైన రాజు బ్రాహ్మణుని ఆశ్రయంతో
రాజకార్యంలోనూ చక్కదిద్దుకుంటాడు. అంతకుముందు జయించని భూమిని జయిస్తాడు. గొప్ప కీర్తిని కూడా పొందుతాడు. నిత్యోదకీ బ్రాహ్మణ స్యాత్, నిత్యోదకీ బ్రాహ్మణ స్యాత్, నిత్యశస్త్రస్య క్షత్రియక, నిత్యశస్త్రస్య క్షత్రియక, తయోర్హి సర్వమాయత్తం, తయోర్హి సర్వమాయత్తం, యత్కించిజ్జగతీ గతం, యత్కించిజ్జగతీ గతం. బ్రాహ్మణుడు నిత్యము స్నాన సంధ్యాది అనుష్ఠానాలు చేయాలి. క్షత్రియుడు నిత్యము శస్త్ర విద్యాభ్యాసం చేయాలి. అలా కలిసి ఉంటే జగత్తులో ఉన్నంతంతా వారిద్దరికీ వశమవుతుంది అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 75వ అధ్యాయం. ధర్మరాజు ఇలా అన్నాడు: రాజు ఎటువంటి ప్రవర్తనతో మానవులను వృద్ధి పొందిస్తాడు? దేని వలన పుణ్యలోకాలను సాధిస్తాడు? పితామహ, నాకు చెప్పు అని అడిగాడు. దానశీలో భవేద్రాజ, దానశీలో భవేద్రాజ, యజ్ఞశీలస్య భారత, యజ్ఞశీలస్య భారత, ఉపవాస తపశీలః, ప్రజానాం పాలనే రతః, ప్రజానాం పాలనే రతః. భీష్ముడు చెబుతున్నాడు, రాజు దానశీలుడు, యజ్ఞశీలుడు, ఉపవాస తపశీలుడు, ప్రజల రక్షణమందు తత్పరుడు కావాలి. రాజు ప్రజలందరినీ నిత్యము ధర్మంతో పాలిస్తూ ప్రయత్నపరుడై దానాలతో ధార్మికులను పూజించాలి. రాజ్ఞాకి పూజితో ధర్మక, రాజ్ఞాకి పూజితో ధర్మక, తతః సర్వత్ర పూజ్యతే, తతః సర్వత్ర పూజ్యతే. యద్యదాచరతే రాజ, యద్యదాచరతే రాజ, తత్ప్రజానాం స్మరోచతే, తత్ప్రజానాం స్మరోచతే. రాజు ధర్మాన్ని పూజిస్తే అందరూ అంతటా పూజిస్తారు. రాజు ఆచరించినదే అతని ప్రజలకు కూడా ఇష్టమవుతుంది. రాజు సదా దండం ఎత్తి పట్టుకొని శత్రువుల పట్ల మృత్యువులా వ్యవహరించాలి. దొంగలను అన్ని వైపుల నుండి సంహరించాలి. స్వార్థంతో ఒక్క దుష్టుని కూడా క్షమించకూడదు. రాజు చేత ప్రజలు చక్కగా రక్షించబడుతూ ఉంటే ఆ ప్రజల ధర్మాచరణం నుండి 4వ భాగం రాజు పొందుతాడు. రాజు ప్రజలను ధర్మంతో రక్షిస్తూ ఉంటే ఆ రాజు ప్రజల అధ్యయనం నుండి, దానం నుండి, హోమం నుండి, అర్చన నుండి 4వ భాగం పొందుతాడు. యద్రాష్ట్రే కుశలం కించిత్, యద్రాష్ట్రే కుశలం కించిత్, రాజ్ఞో రక్షయతః ప్రజాగ, చతుర్థం తస్య పాపస్య, చతుర్థం తస్య పాపస్య, రాజా భారత విందతి, రాజా భారత విందతి. రాజు రక్షించే రాజ్యంలో ఎక్కడైనా ప్రజల క్షేమానికి భంగం కలిగితే ఆ పాపంలో 4వ వంతు రాజు పొందుతాడు. కొంతమంది ఆ పాపం అంతా రాజు పొందుతాడని అంటారు. మరికొందరు సగం పొందుతాడని నిశ్చయించారు. కర్మను బట్టి క్రూరుడు అసత్యవాది అయినప్పుడు కూడా అదే ఫలితం వర్తిస్తుంది. ఆ పాపం నుండి రాజు విముక్తి పొందే మార్గం చెబుతాను విను. దొంగలు అపహరించిన సొమ్ము తిరిగి వారి నుండి తీసుకొనటానికి సాధ్యం కాకపోతే ఆ ధనం దొంగలను అణచలేని రాజు తన కోశాగారం నుండి ఇవ్వాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.